మిత్రమా, ఆత్మహత్య ఒక్కటే నీ సమస్యలకు పరిష్కారం అనిపించినప్పుడు నువ్వే ప్రపంచంగా బతుకుతున్న వారి సంతోషాన్ని శాశ్వతంగా దూరం చేస్తుందని ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అందమైన నీ జీవితాన్ని అర్ధాంతరంగా ముగింపు పలకొద్దు. నీలాగే అందరూ ఆలోచిస్తే ఈ ప్రపంచంలో మనుష్యులు ఎవరూ మిగలరు. సచ్చి సాధించేది ఏమీ ఉండదు. నిన్ను నమ్ముకున్న వారికి శోకాలు తప్ప. జీవితం విలువ తెలుసుకో. నీకున్న సమస్యలతో ధైర్యంగా పోరాడు. తప్పకుండా విజయం సాధిస్తావు. ఎవరైనా ఏదైనా ఇస్తాను అంటే తీసుకోకు. ఎందుకంటే తర్వాత నువ్వు తెలియకుండానే వాళ్ళకి బానిసలా మారిపోతావు. తీసుకున్నప్పుడు నీకు తెలియదు, కానీ కాలం గడిచే కొద్దీ నువ్వు తీసుకున్న ఆ ఉచితం నిన్ను, నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చి కట్టు బానిసలా చేస్తుంది. నీ సర్వ హక్కులు తీసుకెళ్లి అవతలి వాళ్ల చేతిలో పెడుతుంది. అలాంటి బ్రతికెందుకు? నీది అనుకున్నది ఒక్క పూట తింటే చాలు. ఎవడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవడికి ఊడిగం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు తీసుకుని ఆధారపడ్డావో అప్పుడు అంతా నీ చేయి జారినట్లే. గుర్తుపెట్టుకో. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపును ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడు. భోజనంలో విషం పడితే ఎంత ప్రమాదమో చెవిలో విషయం పడితే కూడా అంతే ప్రమాదం. తినే భోజనం గురించి ఎంత జాగ్రత్తగా ఉంటామో వినే మాటల గురించి కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మన చెవులు వినే చెప్పుడు మాటల వలన మన స్వభావం మారిపోవచ్చు. అందుకే వీలైనంత వరకు మంచి మాటలు వింటూ ఉండండి. మంచి చెప్పేవారిని గౌరవించకపోయినా పర్వాలేదు, వారి మాటల్లో మంచిని మాత్రం గ్రహించండి. చాడీలు చెప్పేవారికి మాత్రం దూరంగా ఉండండి. ఎందుకంటే ఈరోజు నీ దగ్గర వేరొకడి గురించి చెడుగా నీకు చెప్పిన వాడు రేపు నీ గురించి ఇంకొకరికి చెడుగా ఖచ్చితంగా చెబుతాడు. ఒక చిన్న మొక్కను నాటి ప్రతిరోజు వచ్చి కాయ కాసిందా అని చూడకూడదు. ఎందుకంటే అది పెరగాలి, వృక్షం కావాలి, పుష్పించాలి, పిందెలు కాయాలి. అవి కాయలై పండితేనే తినగలం. దానికోసం ఆ మొక్క ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవాలి. ఎండకు, వానకు, గాలికి తట్టుకుని నిలబడాలి, ఎదగాలి. సరిగ్గా అలాగే నేను ఇది కావాలి అని నువ్వు అనుకోగానే సరిపోదు. ఆ కోరిక కూడా నీ మనసులో మొలకై వృక్షమై ఫలవంతం కావాలంటే నువ్వు కూడా జీవితంలో ఎన్నో సవాళ్లను, కష్టాలను ఎదుర్కోవాలి. అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలవు. కొందరు అనుకుంటూ ఉంటారు, నేను లేకపోతే వాళ్ళు ఈ పనులు ఎలా చేసుకుంటారో చూస్తా అని అనుకుంటారు. వారి పిచ్చి. కానీ అయ్యగారు లేకపోతే అమావాస్య ఆగుతుందా? మనం లేకపోతే మన పని ఇంకొకరు ఖచ్చితంగా మనకంటే బాగా చేస్తారు. మనం పంచిన ప్రేమను, సంతోషాన్ని కోల్పోతే మన విలువ తెలిసేలా ఉండాలి. కానీ పనులు చేయడానికి మనం లేకపోతే మన విలువ తెలుస్తుంది అని అనుకోకూడదు. అది ఎప్పటికీ జరగదు. ఒక విత్తనాన్ని చూడగానే దాన్ని తినాలని చీమలు చూస్తాయి. తట్టుకొని మొలకెత్తితే మొలకలు తినాలని పక్షులు చూస్తాయి. అది కూడా తప్పించుకొని మొక్కగా మారితే ఆ మొక్కని తినాలని పశువులు చూస్తాయి. అన్నీ తప్పించుకొని ఆ మొక్క పెద్దది అయినప్పుడే చీమలు, పక్షులు, పశువులు ఆ చెట్టు కిందకే నీడ కోసం వస్తాయి. సరిగ్గా నీ జీవితం కూడా అంతే. నువ్వు జీవితంలో ఏదైనా సాధించే వరకు వేచి చూడాల్సిందే. దానికి కావాల్సింది ఓపిక, పట్టుదల మాత్రమే. జీవితంలో నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకు. జీవితంలో నీతో ఉన్న వాళ్ళు శాశ్వతం అని భావించకు. ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించకు. నీకు నువ్వే ధైర్యం కావాలి. నీకు నువ్వే తోడుగా నిలబడాలి. అదే జీవితం. కొంతమందికి వాళ్ళ ఇంట్లో విషయాల కంటే పక్క ఇంట్లో విషయాలను తెలుసుకోవడం, వాళ్ళ విషయాలలో తలదూర్చడం చాలా ఇష్టం. ఎలాగంటే తుమ్మెద ప్రతి పువ్వులో తేనె తాగి
ఎలా మైమరచిపోతుందో అలాగా. ఆకులు అలములు తింటేనే నీకు బ్రహ్మజ్ఞానం వస్తే అందరికన్నా ముందు మేకలే జ్ఞానులు కావాలి. పుణ్య స్నానాలతోనే పాపాలు పోతే ముందు నదుల్లో సముద్రాలలో ఉన్న చేపలే పాప విముక్తులు కావాలి. తపస్సు చేస్తేనే పరమాత్మ ప్రత్యక్షమైతే ముందు గబ్బిలాలకే ఆ వరం దక్కాలి. గడ్డాలు పెంచుకున్నంత మాత్రాన జ్ఞానం వస్తుంది అనుకుంటే గొర్రెలన్నీ మహాజ్ఞానులే కాదంటారా? ఇతరులు మీ గురించి కావాలని కల్పించి మాట్లాడే చెడు నీ పాదాలకు అంటిన దుమ్ము లాంటిది. దానిని దులుపుకొని పోవాలే కాని నుదుటికి రాసుకోకూడదు. నవ్వుతూ ఆనందంగా ఉండడమే ఈర్ష్యపడేవారికి నువ్వు ఇచ్చే గొప్ప బహుమతి. అబద్ధాలతో మోసాలతో నువ్వు నీ కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే ఎంత కష్టమైనా సరే నీతిగా బతకడమే మనిషికి ఉత్తమ మార్గం. ప్రతిరోజు నీది కాకపోవచ్చు, కానీ నీకంటూ ఒకరోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏది ఎవరికి శాశ్వతంగా రాసి పెట్టి ఉండదు. ఎదురు చూడడం కాదు, ఎదురు వెళ్ళడం అలవాటు చేసుకో. అప్పుడు అన్నీ నీ ఆధీనంలోకి వస్తాయి. పరుగు మొదలు పెట్టినప్పుడే నీకు ఒక ఆలోచన వచ్చి ఉండాలి. లేకపోతే ఖచ్చితంగా కొంత దూరం వెళ్ళాక అలసిపోవడం ఖాయం. కాబట్టి పుంజుకోవడం ఎలా అనే ఆలోచన నీ మదిలో మెదలుతూనే ఉండాలి. లేకపోతే అలసిపోయిన చోటే ఆగిపోతావు, కూలబడిపోతావు. ఇది గుర్తుపెట్టుకో. మెరిసేదంతా బంగారము కాదు, మంచి మాటలు చెప్పేవారు మంచివారు కాదు. సాన పెట్టందే వజ్రం మెరవదు. అనుభవాలతో చెప్పేవి నమ్మక తప్పదు. అత్యాశకు పోతే ఉన్నది పోక తప్పదు. వాదనలకు దిగితే ఎంత గొప్ప బంధమైనా విడిపోక తప్పదు. గుణాన్ని తెలుసుకో, కాలంతో పాటు నడవడం నేర్చుకో. ఒక ఆడది జీవితంలో అన్ని రకాలుగా ఓడిపోయినప్పుడు ఆమెకు ఏమి అనిపిస్తుందో తెలుసా? మొదట నవ్వడం మానేస్తుంది. చివరగా బంధాలను బంధుత్వాలను నమ్మడం మానేస్తుంది. అన్నింటినీ వదిలేస్తుంది. ఒంటరితనమే మేలు అనుకుని ఒంటరిగా బతుకుతుంది. దెబ్బలు తిన్న రాయి శిల్పం అవుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే మిగిలిపోతుంది. అలాగే ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలిసినవాడు మాత్రమే మహనీయుడు అవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు. డబ్బుతో ఏమైనా కొనగలం అని నువ్వు అనుకోవచ్చు, కానీ డబ్బుతో కొనలేనివి కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే మంచం పరుపు కొనొచ్చు, కానీ నిద్ర కాదు. గడియారం కొనొచ్చు, కానీ కాలం కాదు. మందులు కొనవచ్చు, కానీ ఆరోగ్యాన్ని కాదు. భవంతులు కొనవచ్చు, కానీ ఆత్మీయత కాదు. పుస్తకాలను కొనవచ్చు, కానీ జ్ఞానం కాదు. పంచభక్ష పరమాణాలను కొనొచ్చు, కానీ జీర్ణశక్తిని కాదు. నీ జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే నీకు మర్యాద ఇవ్వని వాళ్ళ ఇంటికి వెళ్ళకు. నీకు విలువ ఇవ్వని వారితో మాట్లాడకు. నీ దగ్గర అహంకారం చూపించే వారితో కలవకు. వ్యక్తిత్వం లేని వారితో ఏమీ పంచుకోకు. నోరు అదుపులో లేని వారితో నీ గురించి ఏమీ చెప్పకు. స్థాయి చూసి మర్యాద ఇచ్చేవారిని నీ ఇంటికి పిలవకు. ఈ విశ్వమంతా ఆత్మలో ఉంది. నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ పరుగులు పెడితే ప్రయోజనమే లేదు. నీలో లేనిది బయట ఏమీ లేదు. బయట ఉన్నదంతా నీలోనే ఉంది. అది తెలిసి మసలుకో. అందరితో కలిసి జీవించు. డబ్బు అనేది మహావృక్షం లాంటిది. దాని కిందకి వెళ్ళాక మన నీడనే మనకు కనపడదు. ఇక మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా కనపడతారు? డబ్బు దగ్గర ప్రతి ఒక్కడూ స్వార్థపరుడే. మనిషి డబ్బు ఎలా సంపాదించాలో అన్న ఆలోచనతో కొన్ని సంతోషాలకు దూరం అవుతాడు. సంపాదించాక ఎలా కాపాడుకోవాలో అన్న భయంతో తన మనశ్శాంతిని పూర్తిగా కోల్పోతున్నాడు. నోరు జారిన మాట, చెయ్యి జారిన అవకాశం, ఎగిరిపోయిన పక్షి, గడిచిపోయిన కాలం తిరిగి లభించడం దుర్లభం. మూసిన నోట్లోకి ఈగలు దూరవు. నోరు అదుపులో ఉంచుకుంటే అనవసరపు గొడవలు తలకు చుట్టుకోవు.
మన మాటే మన సంపదలకు మూలం. ఆ సంపదలే మానవ సంబంధాలకు మూలం. మనం మాట్లాడే మాటలే మనకు స్నేహితుల్ని సంపాదించి పెడతాయి. ఆ మాటలే మనకు శత్రువుల్ని కూడా తయారు చేస్తాయి. అందుకే నోరు ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ నోరు తెరవకూడదు. ఎప్పుడు నోరు తెరవాలో కాదు, ఎప్పుడు నోరు మూసుకోవాలి అని తెలుసుకున్నవాడు గొప్పవాడు. జీవితంలో కష్టము, కన్నీళ్లు, సంతోషము, బాధ ఏవీ శాశ్వతంగా ఉండవు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు. ఆనందం, ఆవేదన కూడా అంతే. ఈ జీవితంలో కష్టము శాశ్వతం కాదు, సంతోషము శాశ్వతం కాదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తల పొగరుతో తిరిగిన వారిని తల దించుకునేలా చేస్తుంది. తల దించుకుని బతికిన వారిని ధైర్యంగా బతికేలా చేస్తుంది. నవ్విన వారిని ఏడిపిస్తుంది, ఏడ్చిన వారిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే.